Yeah, good evening, guys. Good evening, all of you. Hello. మా వాయిస్ వినపడుతుందా? Good evening, sir. Yeah, very good evening, all of you. So, last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎనీవన్? క్లియర్? ఎనీ డౌట్స్? క్లియరా అండి? వీరబాబు, స్వామి, రాధిక, వెంకట్ గారు క్లియర్? Clear, sir. యా యా డన్ గైస్. సో టుడే వచ్చేసి చూడండి మనకి లైక్ ఓకే ఓకే సో టుడే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ ని టుడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం డిస్కస్ చేసాం. టుడే క్లాస్ లో థర్డ్ బేసిక్ క్లాస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్. సో వీటిని మనం టుడే క్లాస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఎందుకు మనము SAP లో క్రియేషన్ చేయాలి, ఏ పర్పస్ మీద క్రియేషన్ చేయాలనేది టుడే మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో టుమారో మనం GL పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే, డన్. PPT కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా డన్ గైస్. ఓకే, యా చూడండి, ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. లైక్ so it is a group of GL accounts that controls the name of the general GL master, number of GL master, and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు చూసినట్లయితే జిఎల్స్ అంటే ఏంటంటే జనరల్ లెడ్జర్స్ అంటాం. అంటే పర్చేజ్ అనేది ఒక జిఎల్, సేల్స్ అనేది ఒక జిఎల్, శాలరీస్ అనేది ఒక జిఎల్, రెంట్ అనేది జిఎల్. వీటిని మనం క్రియేషన్ చేస్తాం. సో వీటిని క్రియేషన్ చేస్తే దీన్ని జనరల్ మాస్టర్ డేటా అంటారు. ఇక్కడ మాస్టర్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఏవైతే జిఎల్స్ క్రియేట్ చేస్తామో కరెంట్ లైబిలిటీస్ కింద, కరెంట్ అసెట్స్ కింద, లైక్ లైక్ తర్వాత మనకి కరెంట్ లైబిలిటీస్ అండర్ లో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద, ఓకే అదర్ ఇన్కమ్స్ కింద ఏవైతే క్రియేషన్ చేస్తామో వాటన్నిటిని మాస్టర్స్ అంటాం. సో నేను చెప్పాను గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి అని కూడా మీతో డిస్కస్ చేశాను. సో మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక సిస్టమేటిక్ రికార్డ్ లో రికార్డింగ్ చేసుకోవాలి. వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, ఏ జిఎల్ కి ఎంత నెంబర్ సెట్ చేస్తాం అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, 1 నుంచి 100 వరకు ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయడానికి నెంబర్ సెటప్ చేసుకోవాలి, 6 డిజిట్ లేదా 10 డిజిట్. తర్వాత ఇన్కమ్స్, సో 101 నుంచి 200 వరకు సెటప్ చేసుకుంటాం ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవడానికి. బ్యాంక్స్ 201 నుంచి 300 వరకు సెట్ చేయొచ్చు. అట్లా మనం 100 జిఎల్స్ ని క్రియేట్ చేసే విధంగా సెటప్ చేసుకోవాలి. సో ఇలా అనేది కూడా చూద్దాం ఇప్పుడు. లైక్ వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, టీ కోడ్స్, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OBD4, రిటైర్డ్ ఎర్నింగ్స్ OB53, GL అకౌంట్స్ క్రియేషన్ FS00. మనకి ఎక్కువ ఎర్రర్స్ OB41 లో కూడా వస్తాయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ గ్లోబల్ సెట్టింగ్స్ లో పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41 లో ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి, అది మీరు గమనించాలి. యా నెక్స్ట్ వన్ చూడండి, OB41. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ప్రీ డిఫైన్డ్ గా మనకు SAP కంపెనీ ఇచ్చేస్తుంది. సో ఇట్ రెఫర్స్ టు ఏ డబుల్ డిజిట్ నెంబర్ కి దట్ ఈస్ డిఫైన్డ్
to controls the entry processes of document line items in an FI transaction. This line item is a debit or credit entry account types. ఇక డెబిట్ క్రెడిట్ సిస్టమ్ ని సెటప్ చేయడం జరిగింది. ఎస్ఏపి వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి 3 రకాలు ఉంటాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏంటి సార్ ఇవి అనేది మీకు డౌట్ వస్తుంది. ఓబీ 13 లో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? మన బిజినెస్ లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూస్ రికార్డ్ చేయడానికి ఉపయోగించేదే మనకి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. సో దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. The accounts in operating chart of accounts could be either expense or revenue accounts, and the information is shared by finance as well as controlling modules. Expenses incomes రెండు రికార్డ్ చేస్తాం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ డొమెస్టిక్ సంబంధించి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ది ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ అట్ ది కార్పొరేట్. ఒకవేళ మనకి బ్రాంచెస్ ఉంటాయి, అన్ని బ్రాంచెస్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గా చేయడం, దానికి కార్పొరేట్ గ్రూప్ అంటాం. Country specific chart of accounts. The country chart of accounts in SAP helps to meet the country specific legal requirements. అంటే మనము మన ఇండియా కంపెనీ అండర్లో పని చేయకుండా క్లయింట్ అమెరికానో లైక్ లండన్ ఎవరో ఒకరు ఉంటారు అనుకోండి, వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ ని ఫాలో అవుతూ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. దీన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. తర్వాత ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో విత్ ఇన్ ద కంట్రీనా, ఆపరేటింగ్ లేదంటే కంట్రీ స్పెసిఫిక్ దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4. ఇక్కడ ఎస్ఏపిలో సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్ గా 6 డిజిట్ నెంబర్ తో ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటారు నెంబర్స్. వాటిని కాపీ చేసుకుని మనం మన యొక్క ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సెటప్ చేసుకోవాలి OBD4 లో. సో దిస్ గ్రూప్ ఇస్ అన్ segregating or grouping the similar accounts in a single group. Each account group in SAP is assigned to a chart of accounts. OBD4. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. ఇక్కడ ఏం చేస్తామంటే 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో రిటైన్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ one fiscal year to the next fiscal year. You can assign a retained earning account to each profit and loss account in the COA to automatically carry forward the balance to the next fiscal year. Okay, carry forward చేస్తాం. GL అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి. బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇది ఒక గ్రూప్. దాని అండర్లో రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలిబిల్ ఇవి వస్తాయి. అదర్ ఇన్కమ్స్, ఇంటరెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కాలం రిసీవ్డ్ ఇవన్నీ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్ ఇవి వస్తాయి. కరెంట్ లైబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్ ఇవి కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయి. ఇంకా కరెంట్ అసెట్స్ కూడా ఉంటాయమ్మా, బ్యాంక్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు బీకామ్ చదివింటే బీకామ్ లో ఉంటాయి. బట్ మినిమం మనకి ఎన్ని అవసరం అవుతాయో వాటిని మాత్రం మనం చేసుకుంటాం. ఎలా అనేది చూస్తాం. ఓకే, ఇది మనకి థియరీ అండి. ఇప్పుడు మనం లైక్ కాన్ఫిగరేషన్ చేద్దాం. మీరు ఒక ఎక్సెల్ క్రియేట్ చేసుకోండి. చూడండి, ఇలా ఎక్సెల్ మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఓకే, పీడిఎఫ్ నేను గ్రూప్లో ఇస్తాను మీకు. చూడండి, స్టెప్ బై స్టెప్ మన పీడిఎఫ్. ఫస్ట్ OB41 ఇలా 2 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇలా 01, 02
ఇన్వాయిస్, డెబిట్ ఆర్ క్రెడిట్ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. సో ఎస్ఏపి ఓపెన్ చేసి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓబి 41 ఇక్కడ చూసారా? ఇన్వాయిస్, డెబిట్, కస్టమర్ 01, 02 రివర్స్ క్రెడిట్ మెమో, డెబిట్ కస్టమర్ 03 బ్యాంక్ చార్జెస్, 04 అదర్ రిసీవబుల్స్, 05 అవుట్ గోయింగ్ పేమెంట్. ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ఉంటాయి. వీటిలలో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూసారంటే లోపలికి వెళ్తారు. మీకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో ఎలా కనబడుతున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సర్ప్రైజ్, రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్. ఇవి కూడా మీకు ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో ఏవైతే పెట్టి ఉన్నారో వాల్యూ డేట్ రిక్వైర్ లో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. టెక్స్ట్ రిక్వైర్ లో ఉంటే ఇక్కడ కూడా టెక్స్ట్ రిక్వైర్ లో ఉండాలి, లేకుంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దీంట్లో ఏం చేసేది లేదు కాన్ఫిగరేషన్, జస్ట్ చూడడానికి. OB41 నెక్స్ట్ OB13/N OB13 ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని. డొమెస్టిక్, గ్రూప్ అండ్ కంట్రీ, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేను పెన్ 1 అని ఇస్తున్నాను. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ 6, మాక్సిమం 6 పెట్టచ్చుమా, లేదంటే 10 అయినా పెట్టుకోవచ్చు, ఈ ప్రాబ్లం. ఇక్కడ కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ మాన్యువల్ పెట్టాలి. ఓకే, ఆటోమేటిక్ అవసరం లేదు. మనకి S4 ఆన్ అయితే ఆటోమేటిక్ వస్తుంది. సేవ్ చేయండి. పెన్ 1. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ బెంచ్. సేవ్. ఓకే, చూడండి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి పైన. నెక్స్ట్ బెన్ 2 అని పెట్టండి. సేవ్. నెక్స్ట్ బెన్ 3. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. రాసుకోవాలి. బెన్ 1, బెన్ 2, బెన్ 3. తర్వాత నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OB62. చూడండి, OB62 లోకి వెళ్ళి అసైన్ చేయాలి. /N OB62.
పొజిషన్, కంపెనీ కోడ్ Ben1. చూడండి ఇక్కడ ఆపరేటింగ్ వస్తుంది, కంట్రీ స్పెసిఫిక్ వస్తుంది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రాదండి. రీడిఫైన్ గా ఇవి రెండే వాళ్ళు ఇచ్చారు. Ben1, Ben2 సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ OBD4, ఇది చాలా ఇంపార్టెంట్. OBD4 ఇక్కడ మీకు డిఫాల్ట్ గా ఇచ్చాను చూడండి కొన్ని ఇలా COA, అకౌంట్ గ్రూప్, డిస్క్రిప్షన్, ఫ్రమ్ టు. ఇప్పుడు షేర్ క్యాపిటల్, సో 1,01,101 నుంచి 1,02,00,000 అంటే 100 GLs ని మనం క్రియేషన్ చేయొచ్చు క్యాపిటల్ కింద. ఇది షార్ట్ కట్ నేమ్, కరెంట్ లైబిలిటీకి షార్ట్ కట్ నేమ్. ఇది మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కరెంట్ లైబిలిటీస్ 1,02,01 నుంచి 300 అంటే 100 వరకు మనము కరెంట్ లైబిలిటీస్ కింద వచ్చే లెడ్జెస్ ని క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 నుంచి 2,100,000 ఇచ్చాడు అంటే ఫిక్స్డ్ అసెట్స్ కింద ఒక 100 మనము GLs క్రియేట్ చేయొచ్చు. మెషినరీ, కంప్యూటర్, ఫర్నిచర్ ఇలాగా. కరెంట్ అసెట్స్ 2,01,000 నుంచి 2,02,00,000 వరకు మనం చేయొచ్చు. ఓకే. తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 4,01,000 నుంచి 4,100,000 వరకు మనం క్రియేషన్ చేయొచ్చు. అంటే 100 GLs మనం అడ్మినిస్ట్రేషన్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సెటప్స్ అన్ని SAP లో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మనం జస్ట్ మీకు అర్థం అవడానికి ఇచ్చాను. చూడండి /set OBD4. చూడండి ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు చూడండి, వీటిని మనం కాపీ చేసుకోవాలి. చూడండి అడ్మిన్ ఎక్స్పెన్స్ 4,01,000 నుంచి 4,100,000 ఇచ్చాడు. కరెంట్ అసెట్ 2,01,000 నుంచి 2,100,000 ఇచ్చాడు. కరెంట్ లైబిలిటీస్ 1,02,01 నుంచి 1,03,00,000 ఇచ్చాడు. తర్వాత సేల్స్ 3,00,000 నుంచి 3,01,000 నుంచి 3,100,000 ఇచ్చాడు. తర్వాత మనకి ఇంకేం కావాలి, ఈ ఇన్కమ్స్ కావాలి. కొంచెం కిందకి వద్దాం. ఇన్కమ్స్ వచ్చేసి అదర్ ఇన్కమ్స్ కావాలి. పైన ఉంది సార్. అదర్ ఇన్కమ్స్ ఇక్కడ. ఓకే, అదర్ ఇన్కమ్స్ కాపీ యాజ్. చూడండి మనకి ఏవైతే అవసరమేమో వాటిని తీసుకున్నాం. ఇక్కడ చూడండి అన్ని నెంబర్స్ మ్యాచ్ అవ్వకూడదండి. మ్యాచ్ అవ్వేట్టుగా ఉంటే ఎక్కడైనా చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ మనది ఏమి ఇవ్వాలంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ Ben1 ఏరే వాళ్ళది ఉంది కదా, వాళ్ళది తీసేసి మనది పెట్టుకోవాలి. ఇలాగా మీకు ఏవి అవసరమైతే అవి తీసుకోవచ్చు మా, ఏవి అవసరమైతే అవి తీసుకోవచ్చు. ఓకే, చూడండి 1 నుంచి 100 వరకు క్రియేట్ చేయొచ్చు. 1 నుంచి 100, 201 నుంచి 300 అంటే 100 GLs ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ సెటప్ చేసుకున్నాం. ఓకే, సేవ్ చేసుకోవాలి, ఎంటర్. ఇంకా ఏం అవసరం అవుతాయో అవి తీసుకోవాలి. ప్రజెంట్ మనకి ఇవి చాలు. ఇంకా అవసరం ఏంటి మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. సేవ్. బ్యాక్ వచ్చేయండి. ఫిక్స్డ్ అసెట్ కూడా మనకు అవసరమే కదా, కొంచెం కిందికి రండి, అది కూడా కాపీ చేసుకున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి, యాడ్ చేసుకోండి. సేవ్.
చూసారా? మనటన్నీ ఒక చోట ఉంటాయి. కావాలంటే పొజిషన్ వెళ్ళి చూడండి. మనటన్నీ ఒక చోట కనబడతాయి. చూసారా? అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, సేల్స్. ఇవి మనకు సంబంధించి సేవ్ చేసుకో. ఓకే, నెక్స్ట్. తర్వాత రిటైర్న్ ఎర్నింగ్స్, OB53. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బెన్ 1. ఇక్కడ ఎక్స్ అని ఇవ్వండి. అంటే మనం క్రియేట్ చేసిన జిఎల్స్ లో ఏదో ఒక దాని ఒకటి తీసుకోవాలి మనం. అట్లా ప్రాఫిట్ లాస్ లో వచ్చేది ఎక్స్పెన్స్ ఇన్కమ్. బట్ మనకి ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి ఇక్కడ 100 ఇచ్చాడు. అదే మనం తీసుకోవచ్చు. సేవ్ చేయండి. క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. లాస్ట్ లో బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది అనమాట. ఎంటర్ ఇవ్వండి ఒకసారి. ఇలా ఇంకా ఫైనల్ గా జిఎల్స్ ని మనం క్రియేషన్ చేయాలి. FS00 వెళ్ళి మనం జిఎల్స్ ని క్రియేషన్ చేయాలి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. FS00. ఇక్కడ చూడండి, నా ప్రీవియస్ పాత కంపెనీకి సంబంధించిన జిఎల్స్ ఉంటాయి ఇక్కడ. వాటిని తీసేసి మనటి పెట్టుకోవాలి. మన కంపెనీ ఐటీసీ ఉన్నాయి. ఇవన్నీ చూడండి, అవన్నీ ఐటీసీ. ఇవన్నీ తీసేయాలి మనం. తీసేసి మనది మార్చుకోవాలి. ఇక్కడ ఉండే వాటినే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు కొత్తగా క్రియేట్ చేయాలంటే కొత్తగా కూడా క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి. మన ఫార్మాట్ రావాలి. చూడండి, ఇది ఫార్మాట్ అన్నమాట. ఇలా స్టార్టింగ్ ఇలా ఉంటాయి. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటాయి స్టార్టింగ్ లో. ఓకే, సో దీంట్లో ఫార్మాట్ మార్చొచ్చు. చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ITC1 వెళ్ళిపోయి మన కంపెనీకి సంబంధించి రావాలి. ఇక్కడ చూడండి, క్రియేట్, డిస్ప్లే, చేంజ్, కాపీ, బ్లాక్, డిలీట్, చేంజ్ కంపెనీ కోడ్, అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దాం? క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత మనము అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో శాలరీస్ అనే ఒక GL ని క్రియేట్ చేయాలి. ఆ GL ని క్రియేట్ చేయాలంటే దాని యొక్క నెంబర్ ఎంత ఉంది? స్టార్టింగ్ నెంబర్ OBD4 ఉంది కదా, అక్కడ పెట్టుకున్నాం కదా, అక్కడ వెళ్ళి చూసుకోవాలి. ఓకే, సో ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఆ నెంబర్ తెలియాలి కదా నీకు. OBD4 పొజిషన్ N1. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? 4,01,000 తో స్టార్ట్ అయింది. ఆ నెంబర్ తో మనం ఒక GL ని క్రియేట్ చేయాలి. క్రియేట్ నెంబర్ పేస్ట్ చేయండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ కంపెనీ కోడ్ వేరే కంపెనీది ఉంది, పాత కంపెనీ. అది తీసేసి మనది పెట్టాలి. Ben1 మారింది. ఇక్కడ కంపెనీ కోడ్ Ben1 అని. Yeah. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు OBD4 లో అవన్నీ ఇక్కడికి వచ్చాయి చూడండి. ఇక్కడ మనం ఏవైతే తీసుకున్నామో అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్, లైబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, సేల్స్, అవి ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చాయా? ఓకే, ఇప్పుడు శాలరీ రెంట్ అనే GL ని క్రియేట్ చేయాలి. అది మనకు అకౌంట్ గ్రూప్ లో బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందమ్మా? చెప్పండి. దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు శాలరీస్ రెంట్ అనే GL ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుందా, బ్యాలెన్స్ షీట్ లో వస్తుందమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది. అది ఎలా చెప్తున్నారు సార్ అంటే, మీకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. ట్రేడింగ్. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోవాలి. ఇక్కడ రెంట్ అకౌంట్ అని చేస్తా. ఇది షార్ట్ టెక్స్ట్, కింద GL అకౌంట్, ఇది లాంగ్ టెక్స్ట్. రెంట్ అకౌంట్. ఓకే, దీన్ని చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు ముందరికి. ఇది ఫస్ట్ స్టెప్. దాంట్లోనే సెకండ్ లో చూడండి, కంట్రోల్ డేటా. పక్కనే కంట్రోల్ డేటా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి.
సో అకౌంట్ కరెన్సీ మనం ఇండియా కాబట్టి ఐఎన్ఆర్ తీసుకోవాలి. అదే వేరే దేశాలు అయితే వాళ్ళ దేశ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. దాని కరెన్సీ ఏదైతే ఉందో అదే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ మనకు అవసరం ఉన్నప్పుడు వీటిని మనం తీసుకుంటాం. అవి ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి. తర్వాత మనము ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ ఇన్ కంపెనీ కోడ్ లైన్ ఐటమ్ డిస్ప్లే దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ షార్ట్ కీ అంటే ఏంటంటే మనం జిఎల్సి క్రియేషన్ చేసిన తర్వాత ఏ రోజున ఏ డేట్న ఏ మంత్న మనము ఎంట్రీస్ పాస్ చేస్తున్నాము అనేది ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, అసెస్మెంట్ నెంబర్. అది రావాలంటే ఇక్కడ షార్ట్ కీ తీసుకోవాలి. ఎస్ఏపిలో ఈ షార్ట్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చి ఉంటాడు. 001 అనేది అన్నిటికీ సెట్ అవుతుంది. బ్యాంక్స్ కు సెట్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ కి, ఇన్కమ్స్ కి, లైబిలిటీస్ కి, అసెట్స్ కి అన్నిటికీ కూడా 001 తీసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేయండి. అంతే, దీనిలో చేయవలసిన పని. తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. తర్వాత నేను చెప్పాను మీకు ఫీల్డ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని. గ్లోబల్ సెట్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి, అవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని చెప్పిన. ఇప్పుడు అదే చేసేది చూడండి. ఇవి ఎక్కడ వచ్చాయి మీకు? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో గ్లోబల్ సెట్టింగ్స్ లో కనబడ్డాయి ఇవన్నీ మీకు. అవే ఇక్కడికి వచ్చాయి చూడండి. తర్వాత అన్నిటికీ కూడా G001 తీసుకోవాలి. ఇది అన్నిటికీ సెట్ అవుతుంది. అంతే, మినిమం చేయాల్సింది. ఇంకా మిగతాటి మనకు అనవసరం. సిచ్యువేషన్ బట్టి మనకు వస్తాయన్నమాట. అలా మీకు ఎన్ని జిఎల్స్ ఉంటే అన్ని జిఎల్స్ ని క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకదాన్ని క్రియేట్ చేసి మిగతా అన్నిటికీ కాపీ పేస్ట్ చేయొచ్చు మనం. సేవ్ చేయండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇవన్నీ వెళ్తాయా వెళ్ళవా చూడండి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్దాం. /n FS00 చూసారా? ముందుండేటన్ని వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ మన కంపెనీ ఏదైతే ఉందో అది వచ్చింది చూడండి. మిగతాటి ముందు ఉన్నాయా? లేవు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్నే కాపీ చేసి నేను మిగతా వాటిని క్రియేట్ చేస్తా. మళ్ళా క్రియేట్లోకి వెళ్ళి అలా అవన్నీ తీసుకోకుండా మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కాపీ అని ఉంది. ఇక్కడ జస్ట్ నెంబర్ 1 ఉంది కదా, 2 తీసేయండి. 1 తీసేసి 2 పెట్టండి అంతే. ఓకే, ఆటోమేటిక్గా రెండుది ఏదైతే ఉందో అదంతా డేటా కాపీ అయిపోయి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే షార్ట్ టెక్స్ట్ ఒకటి మారుస్తాం అంతే. ఇంకా రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా ఆ రెంట్కి నువ్వు బ్యాక్ ఎండ్ లో ఏవైతే సెట్ చేసి ఉంటావో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. Ctrl+C, Ctrl+V. చూడండి, ఇంకా ఆటోమేటిక్గా మిగతాడన్ని బ్యాక్ ఎండ్ లో సెటప్ అయిపోయినాయి. మనం ఏం చేయాలా? లైన్ ఐటమ్ డిస్ప్లే 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వచ్చేసేది. సేవ్ చేయండి. సో సేవ్, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయిందా? తర్వాత దీన్ని మళ్ళీ కాపీ చేయండి. ఇప్పుడు 2 తీసేసి 3 పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్. ఇప్పుడు శాలరీస్ తీసేసి, సార్ ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మీకు ఎలా తెలుస్తారంటే అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి అనేది మీకు తెలియాలి. ఓకే, ఇంతకుముందు నేను మీకు చెప్పున్నాను. సో లైక్ లాస్ట్ లో మనం ఇక్కడ చెప్పినాం కదా, ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద రెంట్, సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు, ఇవే అక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇంకా మీ జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా కంట్రోలింగ్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయాయి. ఎందుకంటే మనం కాపీ చేస్తున్నాం, షార్ట్ టెక్స్ట్ వస్తే మార్చి సేవ్ చేస్తున్నాం. ఇలా మీరు ఎన్ని జిఎల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు 3 తీసేసి 4 పెట్టండి.
ఓకే. అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ కింద ఒక 4 జీఎల్స్ మీరు చేశారు. బాగుంది. నెక్స్ట్ నాకేం కావాలి? అదర్ ఇన్‌కమ్స్ కింద కూడా నాకు కొన్ని జీఎల్స్‌ని క్రియేట్ చేయాలి. అదర్ ఇన్‌కమ్స్ అని ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది? ఎక్కడికి వెళ్లి చూడాలమ్మా? అలా చూడాలంటే మళ్ళీ ఓబీడీ4లోకి వెళ్ళాలి. ఓబీడీ4లో అదర్ ఇన్‌కమ్ ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది? 3,03,01తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ. దీన్నే కాపీ చేయండి. ఈ నంబర్ తీసేయండి. ఆ నంబర్ ఇవ్వండి. 3,03,01. ఓకే ఇవ్వండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్స్ తీసుకోవాలా? ఇక్కడ అదర్ ఇన్‌కమ్స్ తీసుకోవాలమ్మా? ఏది తీసుకోవాలి? చెప్పండి. ఏం తీసుకోవాలి? Other income. అదర్ అదర్ ఇన్‌కమ్స్ ఇన్కమ్స్. యెస్. అదర్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుందా? బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుందమ్మా? అదర్ ఇన్‌కమ్ అనేది? Balance sheet. బ్యాలెన్స్ షీట్ వస్తుందా? ఏమేనండి? Other. ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్, Okay. లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి. మనకేమున్నాయండి ఇక్కడ? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ ఇవి చేసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే. చూడండి ఆటోమేటిక్‌గా ఈ ఈ యొక్క రెంట్ సాలరీస్‌కి ఏవైతే మీరు బ్యాక్ ఎండ్‌లో చేసింటారో ఆటోమేటిక్‌గా దీనికి కూడా అదే విధంగా బ్యాక్ ఎండ్‌లో సెట్ అయింటది. జస్ట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ మార్చుకుంటే చాలు. ఇంక రిమైనింగ్ అన్నిటికి సేమ్. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. చూసారా? నెక్స్ట్ అదర్ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత దీన్ని కాపీ చేయండి. ఇది తీసేయండి. ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ డేటా. క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సేవ్. Sir, save की shortcut की ఉండదా sir? ఏండి? దీనిలో షార్ట్ కట్ కీస్ అలాంటివి ఏమి ఉండవండి. ఓకే. Save की అక్కడే ప్రెస్ చేయాలా? దీనికి వీటిలో షార్ట్ కట్ కీస్ ఉండవు. టీ కోడ్స్ అంతే. ఓకే. టీ కోడ్స్ అంటారు వీటిని. షార్ట్ కట్స్ అనకూడదు. ఆల్రెడీ మనం ఒక టీ కోడ్‌లోనే మనం చేస్తున్నాం. దీనికి మళ్ళీ సెపరేట్‌గా ఏముండదు అలాగా. టాలీలో షార్ట్ కట్స్ అంటారు. దీంట్లో మనకి టీ కోడ్స్ అంటాం. ఇలాగ యెస్. అదర్ ఇన్‌కమ్స్ కింద ఇలాగ మనం ఎన్ని జీఎల్స్ అయినా చేయొచ్చు. ఓకే. ఇవి 2 చేసాం. నెక్స్ట్ అసెట్స్ కింద చేయాలి. కరెంట్ అసెట్స్ కింద. ఓకే. ప్రజెంట్ ఫిక్స్డ్ అసెట్స్ చేద్దాం. ఫిక్స్డ్ అసెట్స్‌లో ఏమున్నాయి? ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది ఇది? ఎక్కడికి వెళ్లి చూడాలి? ఓబీడీ4లో చూడాలి. చూడండి 2,05,01. కంట్రోల్ సి కాపీ. దీన్నే కాపీ చేయండి. ఈ నంబర్ తీసేయండి. రెఫరెన్స్ నంబర్. ఆ నంబర్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు అకౌంట్ గ్రూప్ ఏమొస్తుందమ్మా? అదర్ ఇన్‌కమ్ వస్తుందా? ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అన్నాం. అసెట్స్ ఎక్కడ ఉంటాయండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా? బ్యాలెన్స్ షీటా? ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్‌లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్. దాన్నే కాపీ చేసి కింద ఇవ్వండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ డేటా, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సేవ్ చేయండి.
ఓకే. వచ్చిందా ఇక్కడికి? ఫిక్స్డ్ అసెట్స్ కింద కంప్యూటర్ అని. Yeah. దీన్నే కాపీ చేయండి. 2 ఇవ్వండి. 502. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సేవ్. నెక్స్ట్. బిల్డింగ్. సేవ్. నెక్స్ట్. మెషినరీ. ఓకే, ఇలా. నెక్స్ట్. కరెంట్ లయబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ పేయబుల్స్ ఇలా చేయొచ్చు. ఓకే, కరెంట్ అసెట్స్ కింద ఏ నెంబర్స్ వచ్చాయో చూద్దాం. కరెంట్ అసెట్స్ లో 2,01,000 వచ్చింది. ఇది తీసుకుందాం. కంట్రోల్ సి కాపీ, దీన్ని కాపీ చేయండి. ఈ నెంబర్ తీసేయండి, ఈ నెంబర్ ప్రెస్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ తీసేసి కరెంట్ అసెట్ పెట్టండి. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్స్ వస్తాయి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. మిగతా వాటికి అన్ని సేమ్, మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. సేవ్. నెక్స్ట్ కాపీ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ కెనరా బ్యాంక్. అదే, ఇలాగా మనకి ఎన్ని కావాలంటే నీకు చేసుకోవచ్చు. నెక్స్ట్. సేల్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 3,01,000తో స్టార్ట్ అయింది సేల్స్. సేల్స్కి సేల్స్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇక్కడ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. కాపీ పేస్ట్. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ లో పర్చేజ్ కూడా వస్తుంది. పర్చేజ్ కూడా చేద్దాం. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అని తీసుకోవచ్చు. దీని కింద కరెంట్ అసెట్స్ లో రా మెటీరియల్ అని జిఎల్ కూడా చేయొచ్చు.
ఇలామా ఈ విధంగా మనము SAP FICOలో జిఎల్స్ని ఎలా క్రియేషన్ చేయాలని టుడే క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సింపుల్ అమ్మా. ఒకటి చేసి వాటిని అన్నిటికీ కాపీ చేయొచ్చు. ఒకటి చేసి మనం అన్నిటికీ ఆటోమేటిక్గా కాపీ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లియర్. రాధిక గారు, వీరబాబు, రజని, స్వామి, వెంకట్ గారు, ఎనీ డౌట్స్ అండి? అర్థమైందా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు చేయాలి అనేసి? ఎస్ సార్. క్లియరా? యా, డన్ గైస్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా చూడండి, ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా మీకు బాగుంటుంది. ఓకే, డన్. సో టుమారో టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 7 to 8. ఒక 3 days